రావడానికి కాస్త జంపుతుంది. అటువంటిది రాక్షసులు ఎంత బలం కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఎంత శిక్షణ జ్ఞానం ఉండదు. అందువల్ల అలాంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా మెత్తగా ధర్మంగా ఉండే కుదరదు కనుక బాగా రాజసంతో ప్రవర్తించాలి కనుక అలా ప్రవర్తించడానికి హనుమ సరిపోతాడా అనుకున్న వారికి ఆయన రాజసంతో కూడిన సింహంలా కనిపించాడు. మూడవది ఎలా కనిపించాడు? ఏనుగులా కనిపించాడు. ఏనుగు దేనికి సంకేతం? తమో గుణానికి సంకేతం. రామచంద్రమూర్తి యొక్క దూతగా వచ్చిన ఆంజనేయుడు ఈ 3 క్రియలు చేశాడండి. మెత్తగా చెప్పి చూశాడు ధర్మబద్ధంగా రావణాసురుడికి సభలో. రెండవది రాజసంతో అక్కడ ఉన్న అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. మూడవది తమో గుణంతో 20,000 మంది కింకరుని ఇనుప స్తంభాన్ని ఓడబెరికి అక్కడ ఉన్నటువంటి తోరణ స్తంభంతో ఒక రకమైన విన్యాసం చేసి వాయువులో నుంచి అగ్ని పుట్టించి అగ్నితో అక్కడ ఉన్న ప్రదేశాన్ని తగలబెట్టేసి ఆ వానర వీరుల యొక్క బలం ఇంతటిది అని రాక్షసులకు తెలియచెప్పాడు లంకానగరంలో. ఇది తమో గుణంతో చేసినటువంటి యుద్ధం. అంటే 3 గుణాలు ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలో మనకు హనుమంతుడు చక్కగా నేర్పాడు. ఈ 3 ఉండాలి మనం. అయితే ఎక్కడెక్కడ ఎలా ప్రయోగించాలి, సత్వగుణం ఎక్కడ ఉండాలి, రజోగుణం ఎక్కడ ఉండాలి, తమోగుణం ఎక్కడ ఉండాలో ఆంజనేయుడు నిరూపణ చేశాడు. ఈ ఆంజనేయుడు చూస్తున్నటువంటి ఆ దృశ్యానికి ఇలా చూస్తున్నప్పుడు అలా పెరిగిపోతున్నాడు ఆయన రూపాన్ని. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్య చాంజలిం కృత్వా చకార గమనేమతి అంటాడు వాల్మీకి రామాయణంలో సుందరకాండం. ఎలా అనుకున్నాడు? ససూర్యాయ ముందు సూర్యుడికి నమస్కారం చేశాడు, మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కారం చేశాడు, పవనాయ తన తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశాడు, స్వయంభువే స్వయంభువే అంటే సూర్య భగవానుడు అని కొందరు చెప్పారు, సాక్షాత్తు రామచంద్రమూర్తి అని కొందరు చెప్పారు. సరే ఎలాగైతేనే అక్కడ అర్థం ప్రకారం మనం సూర్యుడిని తీసుకుందాం. ఎందుకంటే ఆయన జన్మకు సూర్యుడికి సంబంధం ఉంది కనుక. భూదేవ్య చాంజలిం కృత్వా చకారకమనేమతి అన్ని భూతాలకు నమస్కారం చేశాడంటే. ఇలా చేయడంతో ఆయన శరీరం పెరిగిపోతుంది అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే నీకు దేహబలంతో పాటుగా బుద్ధి బలం కూడా పెరగాలంటే నీ జన్మకు కారణమైన వాడిని ఒకసారి తలుచుకో. ససూర్యాయ సూర్యుడు లేకపోతే లేదు, మహేంద్రాయ అసలు ఇంద్రుడు లేకపోతే ఆ నాడలంతా వజ్రాయుధుడు వేయకపోతే ఆయన ఇక్కడ భూమి మీద పడకపోతే ఈ జన్మ ఇప్పటిదాకా వచ్చి ఉండేది కాదు. అంతకు కారణం ముందు వాయువు, ఎందుకంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక. స్వయంభూ అంటే బ్రహ్మగారు ఆయన వచ్చి అక్కడ ఆయన ఆ బ్రహ్మాస్త్రం పనిచేయదని ఆయనకు అభయం ఇచ్చాడు కనుక వీళ్ళ 4 ఉన్నారు కాబట్టి ఈ రోజున రామకార్యం హనుమ చేయగలుగుతున్నాడు. అంటే మనకు రామాయణం ఏం చెప్తుంది? నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను. కొంతమంది చిన్న చిన్న కార్యాలకే కాళ్ళలో ఎగరేస్తూ ఉంటారు, నా వల్ల పని అయింది, ఈ పని అయింది. అసలు ఈ పని కావడానికి ఎంతమంది యొక్క శక్తి నీకు వెనకాతల నిలబడితే నువ్వు ఆ పని చేయగలిగావు. ముందు తల్లిదండ్రులు లేకపోతే దేహం లేదు, గురువు లేకపోతే విద్య లేదు. ఎక్కడ ఎలా వెళ్ళాలనేటువంటి ఆ బుద్ధి నీ ధర్మాన్ని నీ కులదైవాన్ని కనుక నువ్వు ఆశ్రయించకపోతే నీకు అటువంటి బుద్ధి ప్రచోదనమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఒక కార్యం జరుగుతోందంటే ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక ముందుగా నీ జీవితానికి కారణమైన వాడు తలుచుకో. ఎవరి వల్ల జీవితం నిలబడిందో వాళ్ళని తలుచుకో. దీన్ని ఏమన్నారు? కృతజ్ఞత అన్నారు. కృత అంటే చేసింది, జ్ఞ అంటే గుర్తుపెట్టుకోవడం అనుకున్నాం కదా. ఘన వేరునండి, ఘన అంటే తొలగించుకున్నవాడు, చేసినటువంటి మేలుని మర్చిపోయేవాడు. ఎప్పుడైతే హనుమ ఇలా ఉన్నాడో దేహం పెరుగుతుంటే ఆనందించాడు. ఏ మార్గంలో వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాడు ఆయన అంటే చారులు అనేటువంటి వాడు ఉన్నారు, వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో తెలుసుకోవాలనుకున్నారు. ఏది చారణ మార్గం అంటే మీరందరూ సినిమాలో చూసుంటారు కదా, నారదులు మేఘాల్లో తిరుగుతున్నట్టుగా, గంధర్వులు మేఘాల్లో తిరుగుతున్నట్టుగా ఒక సెట్టింగ్ వేస్తారు సినిమాలు. దాన్ని చారణ మార్గము అంటారు. చారణ మార్గం అంటే అర్థం ఏంటంటే పెద్దలు నిర్దేశించిన మార్గం. మనకి ఏదండి మార్గం? భగవంతుని చేరడానికి ఏది మార్గం అంటే ఒక అర్జునుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక ఆంజనేయుడు, ఒక అక్రూరుడు, ఇలాగా మహాత్ములైన పెద్దలు భాగవతోత్తములు ప్రయాణం చేసినటువంటి ఓ మార్గం ఉంది కదా, అది మనకు ఆదర్శం. ఆ మార్గంలో వెళ్ళిన వాడు రామకార్యం చేయగలుగుతాడు, అంటే రాముని చేరుకోగలుగుతాడు. అటువంటి మార్గంలో ప్రయాణం అవుతున్నాడు. అలా విజృంభించేటప్పటికి ఇప్పుడు ఈ హనుమ అంత ఎత్తుకు ఎదిగిపోయి ఆ రూపం అందరూ కూడా విద్యాధర కాంతలు చూస్తున్నారు. విద్యాధర కాంతలు అంటే ఎవరు? గుహల్లో ఉండి వాల్కాల జీనాలు
ఎలాగైతే బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము ధర్మాలు ఉన్నాయో ఇది ఒక ధర్మానికి సంబంధించింది. వాడు గుహల్లో ఉండి తపస్సు చేస్తుంటే ఎప్పుడైతే హనుమ ఆ పర్వతం మీద కాలు పెట్టి గట్టిగా ఓసారి వెళ్ళడానికి సంకల్పం చేసుకొని ప్రాణవాయుని బాగా రోదనం చేసి నడుముని సన్నగా సాగదీసి ఓ పెద్ద కేక పెట్టాడో ఆ కేకకి ఆ బరువుకి అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పొడిపొడైపోయి కనబడకుండా తిరుగుతున్న సర్పాలన్నీ పడగబెట్టి కనబడుతూ కృష్ణ పాదాలు పై కనిపించేలాగా శిలల్ని కూడా కాటేస్తే అవి బద్దలై పేలిపోతుంటే విషాన్ని హరించగలిగిన మొక్కలున్నప్పటికీ కూడా అగ్నితో సహతా దాంతో తగలబడిపోతూ ఉంటే ఈ ఉపద్రవాలకు ఆంజనేయుడు ఆనందపడ్డాడు అంటాడు వాల్మీకి మహర్షి. అంటే ప్రకృతి ఇలా కనపడింది అన్నమాట సుందరకాండ. అంత వైభవంగా చేశాడు స్వామివారు. అప్పుడు ఈ విద్యాధర కాంతలు ఆకాశంలోకి వెళ్ళారు. అసలు ఈ ఉపద్రవం ఎవరి వల్ల జరుగుతోంది అంటే ఆంజనేయుడి వల్ల. ఎందుకు చేస్తున్నాడు ఆంజనేయుడి కార్యం? లోకంలో ఒక వ్యక్తి ఎందుకోసం చేస్తాడండి? ముందు తన కోసం, తన భార్య పిల్లల కోసం, తన కుటుంబం కోసం, తన వంశం కోసం, తన గోత్రం కోసం, ఇందుకోసం కదా చేస్తారు. కానీ ఎవరైనా ఇతరుల కోసం కార్యం చేస్తారని చెప్పండి. ఇతరుల కోసం కార్యం చేయాలంటే మనస్సు విశాలం అయితే చేయగలుగుతారు. దైవానుగ్రహం ఉంటే అయ్యా నాకు ఏ కోరిక లేదు, సమస్త లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అని అనుకుంటారు. ఇది చెయ్యాలి అంటే మనస్సు విశాలమైతేనే భావం విశాలం అవుతుంది. భావం విశాలమైతేనే భగవద్ దర్శనం అవుతుంది. కాబట్టి హనుమ ఎంత గొప్పవాడంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఈ కార్యం? రామార్థం, రాముడి కోసం చేస్తున్నాడు. వానరాణంచ చికీర్షాన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఎవరి కోసం చేస్తున్నాడు ఈ కార్యం? రాముడి కోసం చేస్తున్నాడు. అంటే తన మేలుని కాదని లోక ప్రయోజనం కోసం కార్యం చేయాలంటే హనుమంతుడి లాంటి బుద్ధి ఉంటే తప్ప చేయలేడు లోక కార్యాన్ని. విశ్వశాంతి కార్యం చేయాలంటే హనుమంతుడి లాగా బుద్ధి ఉన్న వారు మాత్రమే చేయగలుగుతారు. ఇది చేయడం చాలా గొప్ప విషయమని, ఇది మొట్టమొదటి అసాధ్య కార్యం, సముద్రంలో చేయగలరు అని ఆ విద్యాధర కాంతలందరూ దీవించారు. ఇలాగ స్వామివారు ఒళ్ళు విరిచి ఇలా నిలబడేటప్పటికీ ప్రతి రోమకూపంలో వెంట్రుక కలిగిన ఆంజనేయుడి యొక్క శరీరంలో నుండి వచ్చిన వెంట్రుక రామచంద్రమూర్తి ఎక్కువ పెట్టినటువంటి బాణం ఎలాగైతే విధాలుగా నిలబడి ఉంటుందో ఇక్కడ రాముడి ధనస్సేమో హనుమ శరీరం. ఊహించండి ఒకసారి, హనుమ శరీరం రాముడి ధనస్సు. అక్కడ కుదిరిపెట్టబడే బాణం ఏమిటి? ఆయన వెంట్రుకలు బాగా నిక్కబడుచుకొని ఉన్నాయి. పైగా రామ బాణంగా తనంతో అని చెప్పుకుంటాడు ఆంజనేయ స్వామి వారు. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్వత్ గమిష్యామి లంకా రావణ పాలిత అంటాడు. తనని తాను ఎలా చెప్పుకున్నాడు ఆంజనేయుడు? యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. ఓ వానర వీరులారా, రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకొని వింటి నారిని బాగా సారించి దానిలో నుంచి ఎక్కువ పెట్టబడినటువంటి బాణం ఒకసారి లక్ష్యాన్ని చేరి అవతలకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాముడి యొక్క అమ్ముల పొదిలోకి ఎలా చేరుతుందో అలాగే రామ బాణమైన నేను, రాముడు విడిచిపెట్టబడినటువంటి నేను లంకా నగరానికి బాణంలా వెళతాను, అమ్మను చూస్తాను, లక్ష్యాన్ని భేదిస్తాను, మళ్ళీ తిరిగి రాముడి దగ్గరకు చేరతాను. అంటే అంత విశేషమైనటువంటి నమ్మకం ఉండాలండి మన దైవం మీద. అంతేగాని ఏకాదశి ఉపవాసం లాగానో, ద్వాదశి పారాయణం లాగానో, అమావాస్య పూర్ణం లాగానో, పౌర్ణమి పొంగల్ లాగానో ఉండకూడదండి. భక్తి సర్వకాల సర్వావస్థల యందు స్వామి యందు అంతటి దృఢమైన భక్తి ఉండాలి. తన ప్రభువు మీద అచంచలమైన విశ్వాసం ఆంజనేయ స్వామి వారికి. అందుకని రాముడి బాణం అంటే వస్తువు కాదయ్యా, రామ బాణం అంటే నేను అని చెప్పాడు. అందుకని రామ బాణానికి ఆంజనేయుడికి ఇంకా చెప్పాలంటే రామ బాణం కంటే ఆంజనేయుడు చాలా గొప్ప. ఎందుకంటే అటువంటి బాణాలు ఎన్నో వ్యర్థమైపోయినాయి రావణాసురుడి దగ్గర. రావణాసురుడి దగ్గర యుద్ధంలో అలసిపోయి నీరసపడి రావణుడిని కొట్టలేక ఏం చేయాలో పాలుపోక నీరసపడినటువంటి రామచంద్రమూర్తి దగ్గరకు అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అప్పటికప్పుడు ఆచమనం చేసి సూర్య భగవానుడిని తలుచుకొని ఒక్కసారి అలా నిలబడగానే రావణాసురుడిని కొట్టేంత శక్తి రాముడికి వచ్చింది. ఇది సూర్యారాధనలో ఉండే గొప్పదనం. ఒక వ్యక్తి సూర్యుడికి నమస్కారం చేసినందువల్ల, ఉదయాన్నే లేచి నీళ్లు ఆయనకు అర్పణ చేసినందువల్ల, సూర్య భగవానుడి యొక్క నామాన్ని తలచుకున్నందువల్ల, ఆదిత్యుని కళ్ళారా చూడడం ద్వారా ప్రతి కర్మకు సాక్షి అయినటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది అది సర్వదేవతానుగ్రహం.
సర్వదేవతారాధనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చే దండ. సాంబుడికి ఉండేటువంటి కుష్ఠరోగం పోతుందండి సూర్యారాధన వల్ల. మరి బంగారం ఇస్తారండి సూర్యుడు. ఆనాడు శమంతకమని ఇచ్చాడా లేదా? సత్రాజిత్తుకి బంగారం ఇచ్చిన దేవుడు ఎవరండి? లక్ష్మీదేవి ఇచ్చిందా? మీరందరూ అనుకుంటారు బంగారం అంటే లక్ష్మీదేవి అండి అనుకుంటారు. లక్ష్మీదేవి బంగారం కాదండి, బంగారం ఇచ్చేవాడు సూర్యుడు. అందుకని శమంతకమని సత్రాజిత్తుకి సూర్యారాధన ద్వారా ఇవ్వబడింది. మరి అన్నం పెడతాడండి సూర్యుడు. ఎక్కడ అన్నం? భారతంలో అక్షయపాత్ర ఇచ్చింది ఎవరండి? భారతంలో అక్షయపాత్ర ఇచ్చింది ఎవరు? ధర్మరాజుకి సూర్య భగవానుడే. అంటే సూర్య భగవానుడు అనుగ్రహం కలిగితే మనకు అన్నం ఉంటుంది, దేహం నిండడానికి, బ్రతుకు పండడానికి, ఆరోగ్యం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన నమ్ముకున్న వాడికి ఐశ్వర్యం ఉంటుంది. అంటే భౌతిక సంపద, పారలౌకిక సంపద, దేహం నిలబడమైనటువంటి గొప్ప సంపద, ఈ అన్ని సంపదలు కూడా సూర్యారాధన వల్ల వస్తాయి. ఒక సూర్య భగవాను దాచుకుంటే కనీసం ఆదిత్యోదయం చదువుతూ మీ పిల్లలకు నీళ్లు పోయండి. ఆదిత్యోదయం చదువుకుంటూ మీరు అన్నం ఉండండి. ఆదిత్యోదయ శ్లోకాన్ని మననం చేసుకుంటూ మీ పనులు మీరు చేయండి. అప్పుడు ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఈతి బాధ లేకుండా ఉంటాయి. విశేషించి ఇప్పుడు వచ్చేటువంటి ఈ రోగాలు ఉన్నాయి చూశారు, ఏదే అకస్మాత్తుగా వచ్చి జీవుల్ని పట్టుకెళ్ళే రోగాలు, అలాంటి రోగాలు కూడా రాకుండా ఉండడానికి సూర్యారాధన అనేది చాలా గొప్పది. కాబట్టి అటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఈనాడు ఈయన అంత ఎత్తులో ఎగురుతుంటే సూర్యుడు ప్రకాశాన్ని తగ్గించాడు. ఎందుకంటే ముందర ఆయనే కదా వేడుకున్నాడు, ససూర్యాయ అన్నాడు కదా. కాబట్టి నన్ను వేడుకున్నాడు కనుక ఇతడికి నా వేడి తగలకూడదు. పైగా సూర్యుడికిన్ను ఆ వాయువుకి ఇద్దరికి అవినాభావ సంబంధం. సూర్యుడు ఏం చేస్తాడు? నీటిని తప్తం చేస్తాడు. వాయువు ఏం చేస్తాడు? ఆ కొద్ది వేడి గాలిని మన మీదకు పంపుతూ మనకు కొన్ని ఉపద్రవాలు రాకుండా కాపాడతాడు. సూర్యుడు కనుక లేకపోతే మీ వస్త్రాలు ఉన్నాయి కదండి, బట్టలు పిండేటప్పుడు ఏం చూస్తారు ఈ రోజుల్లో? అసలు ఉతకడానికి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, సరే ఆడడానికి బయట సూర్యుడు ఉన్నాడా? 34,000 వాషింగ్ మిషన్ కూడా పనిచేయదండి వాడు లేకపోతే. మొన్నేసుకోవడమే, గుడ్డలు ఉతికేసుకోవడం, మొన్న పడేసుకోవడం కదా, అదొక వాసన మట్టి అక్కడికి పోతే. సూర్యుడు లేకపోతే అంత గొప్ప అన్నమాట ఇల్లు. అదే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, వడియాలు పెట్టుకోవచ్చు, ఇంకా అర్థమైతే వస్త్రాలు కూడా ఆరేసుకోవచ్చు. మన పంట పండిందే సూర్యుడు వచ్చాడంటే. సూర్యుడు లేకపోతే అంత దుఃఖం. కాబట్టి ప్రతి దానికి సూర్యుడు మనకి ఆలవాలం అన్నమాట. అందుకనే ధియోయోన ప్రచోదయ. మన బుద్ధి బాగా చురుగ్గా ఉండాలంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుకే ఆయన గురువు అయ్యాడు, జగచ్చక్షువు అయ్యాడు, జగద్గురువు అయ్యాడు. ఆంజనేయుడు అంతటి వాడికి విద్యాప్రదాత అయ్యాడు ఆయన. అలాంటి సూర్య భగవానుడు ప్రకాశాన్ని తగ్గించాడు. వాయువు అనుకూలంగా వేయించడం మొదలు పెట్టాడు. ప్రయాణం అవుతున్నాడు స్వామివారు, అలా చేతులు చాచి ఎగురుతుంటే ఈ 5 వేళ్ళండి ఇలా పెట్టాడు కదా స్వామివారు. ఈ 5 వేళ్ళు ఎలా ఉన్నాయంటే బాగా పడగ విప్పి పెడుతున్న 5 కథల పాము పెడుతుందా అన్నట్టుగా పెడుతున్నాడు. కింద ఒక నావ పెడుతుందా అన్నట్టుగా ఇలాగా ఒక ప్రక్కకి ఒక తీరు, ఇంకో పక్కకి ఇంకొక తీరు, ఇలా 2 వైపులకి నీరు చేర్చబడి మధ్యలో ఒక నావ పెడుతూ ఉంటే త్రోవ ఎలా ఏర్పడుతుందో అలా ఒక దృశ్యం కనపడింది అన్నాడు వాల్మీకి మహర్షి వారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క బాలం అంటే తోక, ఆ తోక ఎలా ఉన్నదా ఇలా గిర్రులో తిరిగి మళ్ళా ఇలా వెళ్ళి ఇలా మళ్ళీ మొదలు ప్రారంభమైన దానికి వచ్చేటప్పటికి ఆ మధ్యలో సూర్య భగవానుడు కనిపిస్తూ సూర్యుడి చుట్టూ వేయబడిన పరివేష్టిత గీతలాగా కనిపించిందట ఆంజనేయ స్వామి వారి యొక్క తోక. ఇదంతా ఏమిటండి? దృశ్యం. చక్కగా మీరు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆడ మూర్తులు చూసేటప్పుడు ఈ భావన రావాలి. చాలా చిన్న మూర్తి కనిపించాడు అనుకోండి, ఆయన అమ్మ దగ్గర కనపడ్డారు. ఇంకా చిన్నగా కనిపించాడు అనుకోండి, అమ్మను చూడడానికి సింసుమా వృక్షం మొదట్లో కూర్చున్నారు. బాగా పెద్దగా కనిపించాడు అనుకోండి, సముద్రంలో చేయబోయే ముందు వానరులకు చూపినటువంటి రూపం. బాగా క్రోధంతో కనిపించాడు అనుకోండి, రాక్షసుల్ని సమయింపజేసేటప్పుడు స్వామివారు చూపించిన భీకరమైన రూపం. పరమ ప్రశాంతంగా నమస్కారం చేస్తున్నాడు అనుకోండి, రాముడిని ఎదురుగా చూస్తున్నప్పుడు ముగ్ధమోహన సౌందర్యానికి ముగ్ధుడైన హనుమంతుడు తనకి తాను తగ్గించుకొని దాసుడిగా ఆంజనేయుడు ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ నీవు తప్ప నాకెవరూ లేదని దాసత్వాన్ని ప్రకటిస్తూ ప్రసన్నుడయ్యేటువంటి రూపం ఆంజనేయ స్వామి వారిది. ఇన్ని రకాల రూపాలు ఉంటాయి స్వామివారి.
ఎక్కడైనా దక్షిణాభిముఖంగా కనుక ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అంటే అది గొప్ప రూపం అండి. దక్షిణాభిముఖంగా స్వామి ఉన్నాడు అంటే అది కార్యసిద్ధికి అనుకూలమైనటువంటి రూపం. స్వామి వారు సీతాన్వేషణం కోసం వెళ్ళేటప్పుడు ఆ దక్షిణ దిక్కుకే బయలుదేరాడు. కాబట్టి దక్షిణ దిక్కు ఆంజనేయ స్వామి వారు కార్యసిద్ధి హనుమంతుడే. ఏదైనా కార్యం మనకు విఘ్నం వల్ల ఆగిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా అలాంటి దుఃఖాన్ని తొలగించేవాడు. విశేషించి దక్షిణ దిక్కుకు అధిపతి యముడని, యముడి భయాన్ని నివారణ చేసేవాడు అవుతాడు అన్నమాట. మానవుడికి ఉండే అత్యంత భయం ఏంటంటే ఎప్పుడు చేస్తానో అనే పెద్ద భయం. ఆ భయాన్ని తొలగించాలంటే ఆంజనేయుడు అలా అర్చన చేసుకోవాలన్నమాట. అలాంటి స్వామి ఇలా కనబడుతున్న సమయంలో కింద 2 పాయలుగా చీలిపోయి అడుగునున్న జలచరాలు అన్నీ కనిపిస్తూ ఉంటే అక్కడున్న పాములైతే తమను తినడానికి గరుడుడే వచ్చాడా అన్నంతగా అవి పుట్టలోకి తమ తలలు దాచుకోవడానికి ప్రయత్నం చేశాయి. అంటే ఎలా కనిపిస్తున్నాడు? వేగంలో హనుమంతుడు గరుడుడిలాగా కనిపిస్తున్నాడు. ఈ రెక్కల పర్వతంలాగా హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆయన నీడ అలా పొడుగ్గా మనకి ఎలాగైతే మనిషి నీడ సూర్య ఉదయాన్ని అనుసరించి సూర్యాస్తమయాన్ని అనుసరించి మనకి ఎలాగైతే మారుతూ ఉంటుందో అలాగా హనుమ యొక్క నీడ కూడా మార్పును సంతరించుకునేటువంటి సమయంలో హనుమంతుడు చందమామలాగా కనిపిస్తూ ఇక్కడ బాగా కోపంతో ఉన్నాడు అనుకున్న వాడికి సూర్యుడిలాగా కనిపించాడు. 2 సూర్యులు పెడుతున్నారా ఆకాశంలో అన్నట్టుగా మనకు కనబడుతోంది. అదే ప్రశాంతంగా ఉండే వారికి చూచిన వారికి, రాముడు దుఃఖాన్ని అంతరింప చేయగలడని భావించిన వారికి, సీతమ్మ జాడను కనిపెట్టగలడనే విశ్వాసం ఉన్న వారికి, మనశ్శాంతి కలగాలని ప్రయత్నం చేసి చూసేవారికి హనుమత్ చంద్రుడిలాగా కనిపించాడని. అంటే 2 భావములుగా కనిపించాడు. అప్పుడు శ్రీరామ కార్యార్థే వెళుతున్నటువంటి హనుమంతుడి పైన ఈ దేవతలు గంధర్వులు ఆనందంతో పుష్పవృష్టిని కురిపించారు. అంటే స్వప్రయోజనం లేకుండా ఇతరుల ప్రయోజనాన్ని కాంక్షించి సేవ చేసేవాడంటే దేవతలకు కూడా ఇష్టం. ఎందుకంటే లోకంలో అందరూ స్వప్రయోజనాన్ని కాంక్షించే కార్యం చేస్తారు. కానీ ఒక వంశము వాళ్ళు తమ ఆశ్రయించిన భగవంతుడు క్షేమంగా ఉండాలని కార్యం చేయాలని బుద్ధి ఎవరు కలుగుతుంది? హనుమ కలిగింది కనుక అంతమంది దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఈ లోపల 100 యోజనాల దూరాన్ని పాపం హనుమంతుడు ఒక్క అడ్డలో దాటాలనుకుంటున్నాడయ్యా, కాస్త నువ్వు వెళ్ళి అతనికి విశ్రాంతి కలిగించేలా చూడమని సముద్రుడు తనలో ఉండేటువంటి మైనాకుడు అనేటువంటి పర్వతరావుని ఆజ్ఞాపన చేశాడు. ఇది హనుమ చేయబోతున్న 2వ అసాధ్య కార్యం. మొదటి అసాధ్య కార్యం ఏమిటి? 4 కార్యాలు చేస్తాడు. రామచంద్రమూర్తి యొక్క దూతగా వెళ్ళే స్వామివారు 4 కార్యాలు చేశారు. ఏమిటా కార్యాలు? మొట్టమొదటిది ఎవరూ దాటలేని సముద్రాన్ని నేను దాటతానని సంకల్పం చేసి ప్రయత్నంగా ఈ దేహంతో ఆ సముద్రాన్ని దాటే ప్రయత్నం. ఇప్పుడు 2వది ఏమిటి? మైనాకుడిని గెలవడం. మైనాకుడు నాకము అంటే స్వర్గము అని అర్థం. ఇక్కడ మైనాకుడు అంటే ఎవరంటే మనం ఇప్పుడు ఒక లక్ష్యం కోసం ప్రయాణమై వెళుతున్నాం అనుకోండి, మధ్యలో కొన్ని మనకి భోగాలు కనిపిస్తాయి. ఇప్పుడు 6 గంటలకి స్వామి గేటు వేస్తారు, దర్శనం ఉండదు అని అనుకునేవాడు 6 గంటల కల్లా దర్శనం చేసుకోవాలని బయలుదేరిపోతూ ఉన్న సమయంలో వాడి వాసన రూపం ఏ మిరపకాయ బజ్జీ రూపంలోనే కనబడుతుంది బండి దగ్గరే. ఇప్పుడు టైం చూసుకుంటాడు, వేడిగా వేస్తున్నాడు, నోట్లో నీళ్లు కూడా ఊరుతున్నాయి. ఇప్పుడు ఈ టైం చూస్తే ఇంకొక 5 నిమిషాలు ఉన్నాయి. వాడు అనుకుంటాడు 5 నిమిషాల్లో మీ బజ్జీ తినకపోతానా వెళ్ళకపోతానా, ఏం దేవుడు ఎక్కడికి పోతాడు, మళ్ళీ మెరుగుగా బజ్జీలతో వేడిగా ఉండవని ఇక్కడ ఆగుతాడు. వాడు ఆగడం వాడి ప్రారంభానికి వస్తుంది. మొదటిది వేయగానే నోట్లో పెట్టుకుంటే నాలుగు తాగుతుంది, ఊదుకొని తినేటప్పుడు 5 నిమిషాలు ఇక్కడ అయిపోతుంది. 6కి కూడేస్తారు, వీడి బజ్జీ తినిపోయేటప్పటికి దైవ దర్శనం ఉండదు. అంటే వీడి ప్రముఖమైన దైవాన్ని దర్శించకుండా చేసినటువంటి ఆ భోగ వస్తువేది మెరవగా వచ్చింది. అర్థమైందా? కాబట్టి మనం ఒక లక్ష్యం కోసం వెళుతూ ఉంటే మధ్యలో ఆపడానికి కొన్ని ప్రయత్నం చేస్తాయి. ఇవి బజ్జీ రూపంలోనే రానక్కర్లేదండి, ఏ రూపంలోనైనా రావచ్చు. అప్పుడే వచ్చిన మనవడి రూపంలోనో, ఇంటికి వచ్చిన సుఖం రూపంలోనో, ఎవరో ఒకరి రూపంలో వస్తున్న ప్రారంభం, దాంతో అక్కడ అయిపోతాం. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దీన్ని వదిలేసి మనం అక్కడికి వెళ్ళాలి. ఇది మనకి ఆంజనేయుడు నిరూపణ చేస్తున్నాడు. ఈయన భోగం అనుభవించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారండి? ఆయన ఇక్కడ ఉండి ఫలాలు తింటున్నాడో, సన్మానమే పొందుతున్నాడో ఎవరు చూడొచ్చారు? రాముడు ఇక్కడ లేడు,
పంపిన సుగ్రీవుడు అంతకంటే లేడు, పంపడానికి ప్రోత్సహించిన జాంబవంతుడు వెంట రావడం లేదు, నాయకుడుగా ఉన్న అంగదుడు ఎక్కడో ఉండిపోయాడు. ఇప్పుడు తన మధ్యలో సన్మానం అందుకుంటే చూడవచ్చేవాడు ఎవడ కనుక, అందుకని సన్మానం అందుకోవచ్చు కదా. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, వీటన్నింటికంటే గొప్ప స్థానం అమ్మను చూడడం, అక్కడికి చేరేంత వరకు నా ప్రయాణం విస్మరించను, నేను మళ్ళీ మాయలో పడిపోను అని అనుకోవడమే ఆంజనేయుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. సుందరకాండలో నేర్చుకోవాల్సినవి బోరున్నాయండి. అందుకే సుందరకాండకు సాధనాకాండ అని పేరు, సుందరకాండకు ఉపాసనాకాండ అని పేరు, సుందరకాండకు భక్తికాండ అని పేరు, సుందరకాండకు రాజకాండ అని పేరు. సుందరకాండకి ప్రయోజనకారి అయిన ఫలాన్ని ఇచ్చేటువంటి ఉత్తమోత్తమైనటువంటి కాండ. నీకు ఏ బాధ కలిగినా సుందరకాండ ఒక్కటే ఏకైక సాధన. ఏమండి, పూర్వకాలం అంటే అర్థమవుతుందని చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాడన్నింటికి ఒకే టాబ్లెట్ అండి. ఒక డబ్బాలు పోసుకొని వస్తున్నారు, తెల్ల టాబ్లెట్ ఇంత డబ్బాలు పోసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానివ్వండి. పూర్వకాలం నేను చిన్నపిల్లలప్పుడు వెళితే వాడు దగ్గు కెడితే అదే పొట్లం కట్టేవాడు, జ్వరం అంటే అదే పొట్లం కట్టేవాడు, తలనొప్పి అంటే అదే పొట్లం కట్టేవాడు. పిండికి పిడికి రెండింటికి ఒకే మంత్రం అన్నట్టుగా ఈ తెల్లబెళ్ళే సర్వరోగ నివారణి. ఇప్పుడు పోవాలే కానీ, జేబులో డబ్బులు ఉండాలే కానీ, కొనే ఓపిక ఉండాలే కానీ, డాక్టర్ గారు చీటీ నింపుతారు, కొట్టువాడు సంచి నింపుతారు, అంతే. ఇప్పుడు దొరలు అలా తయారైపోయాయి. కాబట్టి సర్వరోగ నివారణ ఎలాగైతే పూర్వకాలం ఇచ్చేవాడో ఇక్కడ కూడా అన్ని బాధలకు ఒకే మంత్రం సుందరకాండ పారాయణం. కాబట్టి అటువంటి సుందరకాండలో స్వామివారు చక్కగా మైనాకుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు స్వామి ఏమనుకున్నాడు, నేను 107 దాటడానికి సిద్ధపడ్డాను కదా, యువతల ఒడ్డు నుండి చూశాను, అవతల దాకా నాకు కనుచూపు మేరలో అడ్డమేమీ కనబడలేదు. ఇప్పుడు ఇదేదో మధ్యలో ఒక అడ్డుగా కనబడుతోంది, ఈ అడ్డుని నేను తొలగించాలనుకొని ప్రయాణమే పెడుతున్న స్వామివారు తన యొక్క హృదయంతో మైనాకుడిని ఒక తాపు తాపాడు అని ఒక గుద్దు అలా గుద్దేశాడు. అప్పుడు ఈ మైనాకుడి పర్వతం ఇలా బీటలు వాలి అందులో నుంచి ఒక పురుషుడి రూపంలో ఒక మహానుభావుడు పైకొచ్చి కూర్చొని కనిపించాడు. నాయన హనుమ, నేను నీకు ఆటంకాన్ని కలిగించడానికి రాలేదయ్యా, ఇక్కడ మీ నాన్నగారికి నాకు స్నేహం ఉంది. పూర్వం మా పర్వతాలకు రెక్కలు ఉంటుండే, అవి ఎక్కడ పడితే అక్కడ వాలుతూ ఉండడం వల్ల లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇంద్రుణ్ణి వేడుకొని పర్వతాల రెక్కలు ఖండించమని చెప్పగా, అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తున్న సందర్భంలో నేను ఎటువంటి అపకారం చేయని వాడిని కావడం చేత నా మనస్సుకి మీ తండ్రి వాయుదేవుడు నన్ను అలా తీసుకొచ్చేసి ఈ సముద్రంలో పెట్టి నా రెక్కలు కాపాడాడు. ఆనాడు మీ నాన్నగారి దయవల్ల నా రెక్కలు ఇలా నిలబడ్డాయి. ఇప్పుడు ఆయన కుమారుడుగా పెడుతున్నావు కనుక నీకు నేను ఆతిథ్యం ఇస్తే అది మీ తండ్రి గారికి కూడా ఇచ్చినట్టు అవుతుంది కనుక ఇరువురిని ఏకకాలంలో తెచ్చుకోవడానికి ఇదిగో ఈ విధంగా నీ దగ్గరికి వచ్చాను. ఇంకో కారణం, నాకు ఏ ఆశ్రయం అయితే ఈ సముద్రుడు ఇచ్చాడో ఈ సముద్రుడు నిన్ను పంపిన రామచంద్రమూర్తి యొక్క పూర్వీకులైన సగరులనే వాళ్ళు తప్పగా ఏర్పడినటువంటి వాడు ఈ సముద్రుడు. అందుకని సముద్రుడు కూడా ఏమంటున్నాడు, ఆయన రామ భక్తుడు, రామదూత, రామ కార్యం మీద పెడుతున్నాడు. ఆ రాముడు పూర్వీకుల వల్లనే నేను ఏర్పడ్డాను. ఇప్పుడు నేను నీకు షట్టలు ఇచ్చినందుకు, విశ్రాంతి ఇచ్చినందుకు నువ్వు అతడికి సన్మానం చేసి రాముడికి కూడా నేను సన్మానం చేసినంత పుణ్యాన్ని నాకు అనుగ్రహించదువుగాక అని సముద్రుడు అడగగా, మీ నాన్నగారికి నాకు ఉన్న స్నేహాన్ని పురస్కరించుకొని ఆరణం కూడా తెచ్చడానికి వీలుగా ఈ రూపంలో వచ్చి నేను ఇక్కడ నిలబడ్డాను అని మైనాకుడు చెప్పాడు. రామాయణం ఏం చెప్తుందంటే, చాలా మంది అంటారు, ఏమండి నేను పుణ్యం చేస్తే మా పిల్లలకు వస్తుందా, పోనీ నేను చేస్తే మా మనవుడికి వస్తుందా, పోనీ నేను చేస్తే మా అమ్మగారికి వస్తుందా, మా నాన్నగారికి వస్తుందా అంటే అక్కడ చెప్పారండి, నువ్వు మనపూర్వకంగా సంకల్పం చేసుకొని ఓ కార్యక్రమం చేస్తే అది నీ తరతరాలు కూడా బాగుపడడానికి, వాళ్ళు ఎదగడానికి, వాళ్ళకు వచ్చే అడ్డంకులు తొలగడానికి ఈ పుణ్యం తోడ్పడి వాళ్ళకు అటువంటి శక్తి సంతతి కలుగుతుంది అని సాక్షాత్తు రామాయణంలో మైనాకుడు చెప్పాడు. ఉతేచ ప్రతికర్తవ్య ఏష ధర్మ సనాతన అలా చెప్తాడు. లోకంలో అధమాధముడైనా సరే ఇంటికి వచ్చాడంటే కనీసం కూర్చో అని అనాలంటాడు. మనతో పలకడనుకోండి, అతడు ఏదో పని ఉండే వచ్చాడు, మనం పలకడం ఇష్టం లేకపోయినా మన ఇంటికి వచ్చాడు కనుక కనీసం చేయవలసిన ఉపచారాల్లో ఆసనం చూపించడం మొదటిది. రెండవది, మంచినీళ్ళు త్రాగుతావా అని అడగడం రెండవది. అన్నం తింటావా అని అడగడం మూడవది. కనీసం ఈ మూడింటి
మొత్తాన్ని వాడు పట్టుకెళ్ళిపోతాడు. అందువల్ల ఇంటికి వచ్చిన వాడిని మర్యాదగా పలకరించకపోతే మనం ఆర్జించుకున్న పుణ్యం ఆయన వెంట వెళ్ళిపోతుంది కనుక కనీసం మాట్లాడడం ధర్మం. మరి ఇలాంటి శత్రువునే మాట్లాడాలని శాస్త్రాలు చెప్తుంటే మరి నీలాంటి పూజనీయుడు వస్తే కూర్చోబెట్టకుండా పండ్లు ఫలం ఇవ్వకుండా నేను ఎలా పంపించగలనయ్యా, కాస్త ఇలా కూర్చొని ఆతిథ్యం తీసుకో అనగానే వెంటనే హనుమంటున్నాడు, మైనాక చూడు, ఇలా నేను ఉండలేదని ఏమనుకోవద్దు, రామచంద్రమూర్తి యొక్క కార్య నిమిత్తం నేను వెళుతున్నాను, మధ్యలో ఎక్కడ ఆగను అని మా వానరులతో ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పారు. ఇప్పుడు వాడు చూడటం లేదు కదా అని ఇక్కడ నీ దగ్గర సన్మానాలు పొందడం మొదలు పెడితే ఆ ఇచ్చిన మాట విఘాతం జరుగుతోంది కనుక అటువంటి పని నేను రామకార్యం పట్ల చేయదలుచుకోవడం లేదు, ఆగలేదని ఏమనుకోవద్దు, తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు నేను ఆ విధంగా గౌరవించుకుంటాను, ఇదిగో స్నేహపూర్వకంగా నేను స్పృశిస్తున్నాను, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే అని ఇలా తాకి మైనాకుడిని అలా లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ ఇద్దరు ప్రయాణమే వెళ్ళిపోయాడు. ఇది చూసిన దేవకాంతలు ఉన్నారు కదా, విద్యాధర కాంతలు, వాడు అనుకున్నారు, ఆహా ఈ హనుమ ఎంత గొప్పవాడు, మధ్యలో సత్కార పూజార్థాలకు కూడా మనస్సు అటువైపుకి మరణించలేదు కదా, ఇతను ఎంత గొప్పవాడు అని ఇది హనుమ చేసిన రెండవ అసాధ్య కార్యము అన్నారు. ఇలా ముందుకు వెళుతుంటే యక్షిణి అయినటువంటి నాగమంత సురస అనే ఆవిడని దేవతలు పిలిచారు. సురస ఎదురుగా వచ్చి నిలబడి, అమ్మా దాక్షాయిని అంటే దక్షపుత్రికి ఆవిడ, ఇదిగో నువ్వు పని చేసి పెట్టాలి అని అడిగారు. వాడు ఏం చేయాలి అని అడిగింది ఆవిడ. దానికి వాడు చెప్పారు, ఇప్పుడు హనుమ బలమేంటో మాకు తెలిసింది, మైనాక పర్వతాన్ని గుండెతో ఢీకొట్టడం వల్ల పగుళ్ళిచ్చేలాగా చేసి మైనాకుణ్ణి కూడా గడవగలిగినంతటి శక్తి సామర్థ్యాలు హనుమకున్నాయి, బలంలో అంత గొప్పవాడు. అయితే బలం సరిపోతుందా అంటే అక్కడ బుద్ధి పని చేయాలి. లంకలో బుద్ధి లేకపోతే లంకలో ప్రయాణం చాలా కష్టం, బుద్ధి లేకపోతే బయట లోకంలో కష్టం, ఆ బుద్ధి లేకపోతే దేహం అనే లంకలో కష్టం. కాబట్టి బుద్ధి లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కష్టం కనుక నువ్వు పని చేయాలి. హనుమ బుద్ధి ఎలాంటిదో, ఆయన బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో మాకు కాస్త తెలియ చెప్పమని వాడు అడిగారు. దాంతో ఈవిడేం చేసింది, ఓ పెద్ద శరీరంతో హనుమ పెడుతున్నటువంటి మార్గానికి అడ్డుగా బాగా ఎత్తుగా నిలబడి పెద్దగా నోరుని తెరిచి ఇప్పుడు లోపలికి పో అన్నట్టుగా హనుమ వైపు చూసి, అప్పుడు ఆయన అన్నాడు, హనుమ రామకథనంతా చెప్పాడు. ఏమండి, రామకథ ప్రతి చోట వస్తున్నది, అది హనుమ ముఖస్తుగా ఎక్కడెక్కడ చెప్తాడో తెలుసునా, మైనాకుడికి చెప్పేది రామకథే, సురసకి చెప్పేది రామకథే, ఆఖరికి లంకినికి చెప్పేది కూడా రామకథే, ఆంజనేయుడు సీతమ్మతో చెప్పేది రామకథే, రావణాసురుల అంతఃపురంలో నిలబడి చెప్పింది రామకథే, రాక్షస వీరులందరికీ చెప్పింది రామకథే. అంటే రామకథ పలకడం మన అదృష్టం, ప్రదేశం ముఖ్యం కాదండి. కాబట్టి రామకథ అమావాస్య రోజు చేయొచ్చా, ఇంట్లో చేయొచ్చా, బయట చేయొచ్చా, ఎక్కడ చేయాలి, అసలు బుద్ధి రాముడు ఎందుకు, నువ్వు ఎప్పుడు చేసినా పర్వాలేదు, అది రామకథ ఎప్పుడైనా మంచిదే. రామకథ ఎప్పుడైనా సరే మనకి చెడు అనేది లేదండి, ప్రతి కార్యంలో మనం రాముడు తలుచుకోవచ్చు, తప్పేం కాదు అక్కడ. అందుకని రాముడి యొక్క ప్రస్తావన ప్రతి చోట తలుచుకుంటాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే మానవుడికి సహజంగా మరుపు అనే గుణం ఉందండి. ఆ మరుపు అనే